ప్రైజ్ ద లార్డ్. భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. నిర్గమకాండము 14 అధ్యాయము 13 కానాను దేశంలో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కాపాడాలని నిర్ణయించుకుంటాడు. దీన్ని కాపాడడానికి ఒక నాయకుడిగా మోషేనైతే ఏర్పాటు చేసుకుంటాడు. అయితే వారిని అందులోంచి రావడానికి దేవుడు ఎన్నో రకాలుగా ఫరో యొక్క మనసును మార్చడానికి ఎన్నో రకాల తెగులు పంపించినప్పటికీ తన మనసు మారదు. లాస్ట్కి ఎట్లా అయితే దేవుడు మార్చగలిగిన తర్వాత వారైతే బయటకైతే వస్తారు. వారు వెళ్తుండగా మళ్ళీ ఫరో యొక్క మనసు మళ్ళీ కఠినం అయిపోవడం జరుగుతుంది. వారు ఎక్కడికి వెళ్ళలేని స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోవడం వల్ల వారు ఎటు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మోషే ఇలానే ప్రార్థిస్తాడు. ఊరక నిలుచుండి చూడు అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తాడు. ఆ లోపల ఎర్ర సముద్రము 2 పాయలుగా అయినప్పుడు వారైతే అందులోంచి అది అవతలకైతే వెళ్తారు. మనం కూడా ఎన్నో రకాలుగా మనకు కూడా కష్టం వచ్చినప్పుడు ఎటు తోచని స్థితిలో ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థిస్తామో దేవుడు కూడా మన ప్రతి ప్రార్థన అంగీకరించి ఆయన మన అవసరత ఎరిగినవాడు కాబట్టి ఖచ్చితంగా మనకు కూడా సహాయం చేస్తూ వస్తాడు. విశ్వాసంతో నమ్మకంతో ముందుకు వెళ్ళు.